జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐ ఈడీ కేసులు జరుగుతున్నది అదే 12 సంవత్సరాల నుంచి కేసులను ముందుకు వెళ్ళలేయడం లేదు. ఎందుకంటే ఆయన నిందితుడు కాబట్టి ఆయనకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి దాన్ని డిలే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు ప్రధానంగా గుర్తించినవి అంటే మీ వరకు ఏం చెప్తారు? ఒక సిట్టింగ్ ఎంపీని ఎత్తుకొచ్చి రాత్రి పోలీసు లాకప్లో కాళ్ళు ఎరగొట్టడం ఎప్పుడైనా చూసామా? ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి ఆఫీసులు ధ్వంసం చేసింది ఎప్పుడైనా మీరు చూసారా? అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్కు మీకు ఎక్కడ చెడింది? ఇది నా మాట కాదు, నా ప్రయత్నం నేను చేశాను ఆయనతో మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆయనకి ఏ విషయంలో కోపం వచ్చిందో నాకైతే తెలియదు. ఎవడైనా ఏదైనా చేస్తుంటే వీడి వెనకాల ఎవడున్నాడురా, వీడు ఎందుకు చేస్తున్నాడు అనే అనుమానాలు రావడం సహజం. కాకపోతే అది వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం లేషన్ మాత్రం కూడా వాస్తవం కాదు. జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తానంటున్నారు ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై నేను తిరుగుబాటు బావుట ఎగరేస్తానని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్ ఈరోజు సడన్గా కోడికత్తి శ్రీని విషయంలో ఇంటికి వెళ్ళి కలిశారు, చాలా విషయాలు మాట్లాడారు, దాదాపు 2-3 గంటల సేపు అక్కడ చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. పైగా ఆయన వెంట పెట్టుకుని కూడా వచ్చారు. ఏంటి సార్ దీని వెనక కారణం ఏంటి అనుకోవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గం వల్ల చితికిపోయిన ఒక దళిత కుటుంబాన్ని తిరిగి నిల్చోబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. అంతకుమించి ఇందులో ఏమీ వేరే ఇష్యూ ఏమి లేదు. ఈ కుర్రాడు చేసిన తప్పు, ఆ తప్పుకి తగినంత శిక్ష అనుభవించడమే కాకుండా దానికి 3 రెట్లు శిక్ష అనుభవించాడు. కానీ ఇప్పటికీ కూడా ఆ కుటుంబం కోలుకోలేని పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవో కారణాల చేత విచారణ ముందుకు సాగనివ్వడం లేదు. కేసుల మీద కేసులు వేసి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి కోర్టులు మార్చి ఇవన్నీ చేస్తూ విచారణని సంవత్సరాల తరబడి సాగదీస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లోంచి ఆ కుటుంబాన్ని బయటపడేయాలంటే వాళ్ళకి న్యాయపరమైనటువంటి సహాయం అవసరం. వాళ్ళ ఆర్థిక పరంగా అయితే పూర్తిగా చితికిపోయారు, అప్పులు ఊబుల్లో కూరిపోయారు. దాని నుంచి కూడా వాళ్ళు బయటపడేయాలంటే దాతలను వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఒకరు దానికి నడుము కట్టాలి. కాబట్టి ఈ ఇష్యూని ఫస్ట్ ఇష్యూగా టేకప్ చేశారు. ప్రధానంగా ఇప్పటికే అతను 5 ఏళ్ల పాటు శిక్ష అనుభవించిన పరిస్థితి అయితే ఉంది. అంటే అతని కుటుంబం కూడా చాలా దీనావస్థలో ఉన్న కుటుంబమే. అంటే ఆయన వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తే ఇది కొలుక్కొచ్చే అవకాశాలు ఉన్నాయని అనేది తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఉంది. అయితే ఎందుకు వెళ్ళలేదు అనుకోవచ్చు? ఈయన కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? నాకు అర్థమైనంత వరకు ఆయన వెళ్ళకపోవడానికి వేరే కారణాలు ఏమైనా నాకు కనిపించడంలా. ఆయన ఇచ్చిన వాంగ్మూలం, ఆయన చేసిన ప్రచారం ఒక వేరే రేంజ్లో చేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చాలా తప్పులు తడక, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పారు. ఆ వాంగ్మూలం కోర్టులో నిలబడదు, క్రాస్ ఎగ్జామినేషన్లో అస్సలు నిలబడదు. కాబట్టి ఆ వచ్చే అవమానం నుంచి బయటపడడం కోసం, అవాయిడ్ చేయడం కోసం ఈయన సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారేమో అనిపిస్తుంది. నిందితులు కోర్టుకు వెళ్ళడానికి, కేసు ముందుకు సాగడానికి భయపడ్డారంటే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐ ఈడీ కేసులు జరుగుతున్నది అదే 12 సంవత్సరాల నుంచి కేసులను ముందుకు వెళ్ళలేయడం లేదు. ఎందుకంటే ఆయన నిందితుడు కాబట్టి ఆయనకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి దాన్ని డిలే చేస్తున్నారు. కానీ సాక్షిగా డిలే చేయాల్సిన అవసరం ఏముంది ఆయనకి? ఇంతకు మించి నాకేం కారణం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేటప్పటికి మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు, ఆ తర్వాత కొనసాగారు. అసలు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్కు మీకు ఎక్కడ చెడింది? ఇది నా మాట కాదు, చాలామందిలో ఉన్నటువంటి యక్ష ప్రశ్నకు వచ్చింది. దీనికి ఏం సమాధానం చెప్తాను? మా మధ్య చెడడానికి ఏం అవకాశం కూడా లేదండి. ఎందుకంటే నేను ఆయన దగ్గర ఎప్పుడు పని చేయలే, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పని చేశాను, అది వేరే విషయం. అప్పుడు మాకేం ప్రాబ్లం. ఈయన దగ్గర ఎప్పుడు పని చేయలే. నిజానికి ఒకసారి నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా అని చెప్పి ఒక మంచి ప్రజాస్వామిక సంప్రదాయాన్ని నెలకొల్పాలన్న సదుద్దేశంతో లీడర్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ నేను ఛార్జ్ తీసుకున్నాక హైదరాబాద్లో జరిగేది. ఫస్ట్ అసెంబ్లీ సెషన్ అయితే అంతకుముందు ఎప్పుడూ సంప్రదాయం లేదు, అంతకుముందు ఎవరు వెళ్ళాల. యాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్
అందరితోనూ సత్సంబంధాలు ఉండాలి, అందరితోనూ మాట్లాడుతూ ఉండాలి, ఇది ప్రజాస్వామికంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఛాంబర్కి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, నేను ఇలా ఛార్జ్ తీసుకున్నాను సార్, మీకు ఏదైనా వివరాలు కావాలంటే ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు అని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చి రావడం జరిగింది. అది రాష్ట్రంలో కాదు, బహుశా దేశంలోనే మొదటిసారి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా లీడర్ ఆఫ్ అపోజిషన్తో అలా బిహేవ్ చేసి ఉంటాడు, అంత మర్యాదపూర్వకంగా, అంత ప్రజాస్వామ్యయుతంగా. అయినప్పటికీ కూడా ఆయన మర్నాడే అదే అసెంబ్లీ సెషన్లో నన్ను పేరు పెట్టి దుమ్మెత్తిపోశారు. నార్మల్గా ఎవరైనా సరే స్టేట్స్మెన్ అనేవాళ్ళు, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పేరు ఎప్పుడు తీయరు. మీరు ఎప్పుడన్నా సెంట్రల్ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ బ్యూరో అన్న పదం వాళ్ళ నోట్లోంచి రావడం విన్నారా? ఏనాడు ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడు, రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు మాట్లాడు. అలాంటిది ఈయన ఆ ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి గౌరవాన్ని, దానికి ఉన్న సంప్రదాయాన్ని కూడా మర్చిపోయి దాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. సరే, ఇంతవరకు అయిపోయింది. నా ప్రయత్నం నేను చేశాను ఆయనతో మర్యాదపూర్వకంగా ఉండాలి. ఆయనకి ఏ విషయంలో కోపం వచ్చిందో నాకైతే తెలియదు. నేను ఇందాక చెప్పినట్టు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మీకు ఏమైనా అపోహలు ఉంటే చెప్పండి, నాకేం పోస్టింగ్ కోసం అడగట్లేదు, మీకు ఏమైనా అపోహలు ఉంటే చెప్పండి, నేను వివరణ ఇస్తాను, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, మీరు వెరిఫై చేసుకోండి అని కౌరంపించారు. ఆయనకి ఆ కౌరు చెప్పడానికి కూడా భయపడిపోయేవాడు. అది పరిస్థితి. అంటే 2014-19 మధ్య మీ మధ్య ఒక రకమైన అభిప్రాయాన్ని ఆయన పెట్టుకున్నారనుకోవచ్చండి. అంతే కదా, అంతకుముందు అసలు ఆయనతో పరిచయమే లేదు. ఇప్పుడు తాజాగా మీరు ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు, జగన్ నెవర్ అగైన్. ఆయన ప్రజల్లో ఉంటున్నాడు ఇప్పుడే. చాలా మొన్న కూడా 40 అబౌవ్ పర్సెంటేజ్ వచ్చింది ఎన్నికల్లో. మరి మీ నినాదం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది? తెలియదు, ప్రజల్లోకి పంపడం వరకే నా ధర్మం, దాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నా ధర్మం. ప్రజలు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం నాకు పూర్తిగా. విధ్వంసకర పాలన, అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు ప్రధానంగా గుర్తించినవి అంటే మీ వరకు ఏం చెప్తారు? ఒకటి రెండు అయితే చెప్పగలం, ఇన్నున్నప్పుడు ఏం చెప్పగలం? ఇందాక చెప్పాను కదా, ఒక సిట్టింగ్ ఎంపీని ఎత్తుకొచ్చి రాత్రి పోలీసు లాకప్లో కాళ్ళు ఎరగొట్టడం ఎప్పుడైనా చూసామా? అది ప్రజాస్వామ్య విధ్వంసం కాదా? విలువల విధ్వంసం కాదా? సంప్రదాయాల విధ్వంసం కాదా? ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టుకోండి, విచారణ జరుపుకోండి, ఆయన్ని శిక్షించండి. కాళ్ళు ఎరగొట్టడం ఏంటండి సిట్టింగ్ ఎంపీని? అలాగే ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి అద్దాలు పగలగొట్టి ఆఫీసులు ధ్వంసం చేసింది ఎప్పుడైనా మీరు చూసారా మన రాష్ట్రంలో? ఆ దాడి చేసిన వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఎక్కడన్నా చూసారా? ఇవి ఎగ్జాంపుల్స్ చాలా. ప్రధానంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు విషయంలో అంటే టీడీపీ పూర్తి అనుకూలంగా ఉంటుంది, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది, ఆ పార్టీలో చేరబోతున్నారు అన్న ప్రచారం అయితే సాగుతుంది మీ రిటైర్మెంట్ తర్వాత. ఇది కొనసాగే అవకాశం ఉందా? చేరబోతామంటే చేరడానికి ఎంతసేపు పడుతుంది? చేరేవాడిగా. చేరలేదంటే నా ప్రయాణం నాదేనే కదా అర్థం. అంటే ఒంటరి పోరాటం చేయబోతున్నారు ప్రస్తుతానికి. ఎస్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే జగన్ లాంటి ఒక శక్తి అనుకోవచ్చు, అటువంటి వ్యక్తిని మీరు ఒంటరి పోరాటం వరకు ఎంతవరకు మీరు తట్టుకోగలరు? నీటి బొట్లు కలిస్తే సముద్రం అవుతుందండి. ఇవాళ ఒంటరిగా ఉంటే ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోతామా? చాలామంది కలుస్తారు, అందరూ కలిసి. ఈ రోజున కలవడం అంటే ధర్నాలు చేయడం, లేకపోతే 1,00,000 మందితో సభ పెట్టాల్సిన అవసరం లేదు. మనుషుల్ని చైతన్యవంతం చేయటం, మెదళ్ళని రగిల్చగలిగితే చాలు. ఏబి వెంకటేశ్వరరావు గారిని వెనకుండి నడిపిస్తున్నది అంతా కూడా కూటమి ప్రభుత్వమే. అంటే ఎవరైతే జగన్ బాధితులుగా ఉన్నారో చెప్పబడుతున్నారో వాళ్ళందరినీ ఐక్యం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింత బ్యాడ్ చేసి ఆలోచన అయితే ఉన్నదని కొంతమంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? కానీ అలాంటి విమర్శలు రావడం సహజం రాజకీయాల్లో. ఎవడైనా ఏదైనా చేస్తుంటే వీడి వెనకాల ఎవడున్నాడురా, వీడు ఎందుకు చేస్తున్నాడు అనే అనుమానాలు రావడం సహజం. కాకపోతే అది వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం లేషన్ మాత్రం కూడా వాస్తవం కాదు. కూటమి ప్రభుత్వం మీకు ఒక పదవి ఆఫర్ చేసింది, అది కూడా మీరు పనిచేసిన డిపార్ట్మెంట్కి సంబంధించిన మంచి పదవి, రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి. ఎందుకు తిరస్కరించారు సార్? నా ప్రాధాన్యత ఇది. జగన్ నెవర్ అగైన్ ఈజ్ మై ప్రయారిటీ.
దీనికి ఆ పదవికి సంబంధం లేదు కదా, అందుకే నా ప్రయారిటీస్ నాది. ఏంటి సార్ మీ ప్రణాళిక ఏంటి, ఏ విధంగా వెళ్ళబోతున్నారు ముందుకి? ప్రణాళికలు, ప్లాన్స్ వివరంగా ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం ఏమి లేదండి. లక్ష్యాలను నిర్దేశించుకున్నాం, ఏ రంగాల్లో ఏ ఏరియాల్లో పనిచేయాలో నిర్ధారించుకున్నాను, ముందుకు వెళ్ళడమే. విల్ ప్లాన్ ఆన్ ది ఫ్లై. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అటు నాయకులు అంటే పార్టీలు అనవసరం, ఏ పార్టీ నాయకుడినైనా సరే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కానీ కుటుంబీకుల విషయంలో కానీ జోక్యం చేసుకుని దుర్భాషలాడడం చూస్తూ ఉన్నాం. చేబ్రోలు సంబంధించిన కిరణ్ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి విషయంలో మాట్లాడాడు. దీన్ని మీరు ఎలా చూడొచ్చు, ఏం చెప్తారు ఒక పోలీస్ అధికారిగా? పోలీస్ అధికారిగా ఎందుకండి, పోలీస్ అధికారిగా కాకపోతే మామూలు ప్రజలుగా చెప్పకూడదా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదు. దాన్ని ఖండించాల్సిందే, తీవ్రంగా ఖండించాల్సిందే. నేను ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియా ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ మీడియా, ఇట్స్ ఎ పబ్లిక్ ఫోరం. అది పబ్లిక్. సో అక్కడ బిహేవ్ చేసేటప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి, సంస్కారవంతమైన భాష వాడాలి, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అసభ్యకరమైనటువంటి ఆలోచనలు సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేయకూడదు. అది బాధ్యతగా నిర్వర్తించాల్సినటువంటి విధి. ఆ బాధ్యతను ఎవరు తప్పినా తప్పే. చివరిగా సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఏడాది దాదాపు పూర్తి కావస్తుందంటే దగ్గర పడుతుంది. ఎలా ఉంది సార్, అంటే పనితీరు ఎలా ఉందనుకోవచ్చు? ఇప్పుడే కదా, సంవత్సరం కూడా కాలేదు. నేను వాళ్ళని పనితీరు మదింపు చేసే టైం ఎక్కడుంది, ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తన యొక్క ఉద్యమ బాట అయితే ఉంటుంది. దీని నేపథ్యంలోనే జగన్ ఎవర్ అగైన్ అనే పదంతో, అనే నినాదంతో నేను ప్రజల్లోకి వెళ్తానని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఏబీ విదేశం నుంచి సుధీర్.